హలో జీనియస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ గాయత్రి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఆర్జికిటి శ్రీకాకుళంలో నా కౌన్సిలింగ్ ఎలా అయింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ మనం అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. కౌన్సిలింగ్ అంటే ఏం లేదు, మనం జస్ట్ ఏదైనా కాలేజ్ జాయిన్ అయినప్పుడు అంటే అడ్మిషన్ కోసం మనం 10th క్లాస్ టీసీ అండ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఇవన్నీ ఎలా అయితే సబ్మిట్ చేస్తామో, జస్ట్ లైక్ గా మన త్రిబుల్ కాలేజెస్లో కూడా సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం అనమాట. అంటే సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ సేమ్ ఎలా ఉంటుందో, జస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అంటే ఇంకేం కాదు. కౌన్సిలింగ్ అంటే కొంతమంది అడుగుతున్నారు అనమాట, అక్కడ ఇంటర్వ్యూ ఉంటుందా, ఇలా ఉంటుందా, అలా ఉంటుందా అని చెప్పేసి. మీరు భయపడాల్సిన విషయం ఏమీ లేదు. అక్కడ కౌన్సిలింగ్ అంటే మీరు చేసే సర్టిఫికేట్స్ అనేవి కాలేజ్కి సబ్మిట్ చేస్తారంటే, జస్ట్ లైక్ అడ్మిషన్ ప్రాసెస్. అంతేనా? ఓకేనా? క్లియరా? ఓకే. నా జర్నీ చెప్తాను. సెలక్షన్ లిస్ట్ నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు నా జర్నీ ఎలా సాగింది అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. క్లాస్ అయిపోయింది. సో 583 మార్క్స్ వచ్చాయి. ఓకే, నాకు అసలు ట్రిపుల్ అనే ఆలోచనే లేదు. సో నెక్స్ట్ నేను కాలేజ్ అయితే నార్మల్గానే జాయిన్ అయిపోయాను అనమాట. నార్మల్ కాలేజ్, ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అయిపోయాను. సో జాయిన్ అయిన తర్వాత నాకు అసలు ట్రిపుల్ అనే ఆలోచన లేదు కదా. సో కాలేజ్లో నాకు ముగ్గురు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు అనమాట. అంటే మా ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళకి అంటే 3 months ఉంటారనమాట. ట్రిపుల్ వస్తే న్యూస్ వీడ్ వస్తే వెళ్ళిపోతారు. సో ఆ ప్లాన్ మీద వాళ్ళ కాలేజ్ అయితే జాయిన్ అవ్వడం జరిగింది. సో నేను నార్మల్గా కాలేజ్ జాయిన్ అయ్యాను. వాళ్ళు చెప్పారనమాట, ట్రిపుల్ ఉంటుంది, ఇలా మనం 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్, మనం 2 years PUC చదువుకోవచ్చు, 4 years ఫ్రీగా మనం బీటెక్ కూడా చేయొచ్చు అంటే. ఓకే, అవునా, సరే అయితే అనుకున్నా. అప్లై నోటిఫికేషన్ ఇవ్వగానే వాళ్ళు అప్లై చేశారు, నేను అప్లై చేశాను. సో నాకు అసలు హోప్స్ లేవన్నమాట, వస్తుందో రాదు. అసలు నేను దాని గురించి ఆలోచించలేదు, దాని గురించి పక్కన పెట్టింది. ఇంకా అది ఆలోచించకుండా నేను నార్మల్గా నేను చదువుకున్నాను అనమాట. సో సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయితే అయ్యిందనమాట. రిలీజ్ అవ్వగానే వాళ్ళందరికీ న్యూస్ వీడ్ వచ్చేసింది. వాళ్ళు అనుకున్నట్టుగానే న్యూస్ వీడ్ అయితే వచ్చిందనమాట. వాళ్ళు అన్ని వాళ్ళు ఉన్నారు న్యూస్ వీడ్లో. సో వచ్చేసింది. నేనైతే నా దగ్గర హోప్స్ లేవు. ఇంకా నేనైతే ఇంకా చూసుకున్నాను సెలక్షన్ లిస్ట్ ఒకటే చూసాను న్యూస్ వీడ్ది. దాంట్లో నేమ్ లేదు, లేకపోతే నాకు రాలేదు. ఓకే, సరే ఏం చేయలేము, మనం కాలేజ్లో జాయిన్ అయిపోతాం, చదువుకుందాం మనం మామూలుగా అనుకున్నాను అంతే. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి రాలేదని చెప్పి చాలా బాధపడ్డది. అంటే చాలా హోప్స్ పెట్టుకుంది, చాలా బాధపడ్డది. ఇంకా దాని తర్వాత నాకు రాలేదని చెప్తే నేను కూడా ఓకే, నేను ఇక్కడ కంటిన్యూ చేసేస్తాను అని చెప్పి నార్మల్ అయిపోయాను. ఇంక ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి అమ్మతో చెప్పాను అనమాట, అమ్మ ఇలా రాలేదమ్మా నాకు సీట్ అని చెప్పేసి. అంటే సర్లే అయితే ఇక్కడ చదివేసుకొని బీటెక్ వేరే కాలేజ్ చేద్దిగానిలే అని అన్నది. ఓకే, నేను పర్లేదు అనుకున్నాను. ఎందుకు అలా వచ్చిందో తెలియదు. మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి educated.in వెబ్సైట్కి వెళ్ళి లిస్ట్ చూశాను. ఆ లిస్ట్ చూస్తే మనకు 4 లిస్టులు ఉన్నాయి. నేనేమో ఓన్లీ ఒక లిస్ట్ చూశాను అనమాట, న్యూస్ వీడ్ లిస్ట్. ఆ లిస్ట్లో చూస్తే నా నేమ్ లేదు. అయితే న్యూస్ వీడ్ లిస్ట్ చూసాను ఫస్ట్, దాని తర్వాత ఇడుపులపాయ చూశాను, దాని నెక్స్ట్ ఒంగోలు చూశాను, లాస్ట్ శ్రీకాకుళం ఉంది. ఈ 3 చూసిన తర్వాత ఈ లాస్ట్ లిస్ట్లో నాది ఉంటుందిలే, నా ప్రైవేట్ స్కూల్ అసలుకే రాదు అనుకున్నాను. సో లాస్ట్ లిస్ట్ శ్రీకాకుళం లిస్ట్ చూసేసరికి నా నేమ్ ఉందనమాట. ఆ రోజు ఈవినింగ్ ఆ లిస్ట్లో చూసుకోకపోయి ఉంటే నాకు రాలేదు అని ఉండేదాన్ని అనమాట. ఇంకా ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరదాగా చూశాను 4 లిస్టులు, దాంట్లో శ్రీకాకుళం లిస్ట్లో నా నేమ్ ఉంది. సో నేను అందుకని చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా 10 సార్లు 4 లిస్ట్ని ప్రతి క్యాపిటల్ లెటర్స్తో మనం చెక్ చేసుకోవాలి లిస్టులు, లేకపోతే మీరు కూడా ఇంకా అలానే అయిపోద్ది అనమాట. చూసుకోండి, 10 సార్లు చూసుకోండి. ఆ రోజు నేను చూసుకోకపోయింటే నాకు రాలేదు అనుకుని నేను ఇంకా కాలేజ్లో కంటిన్యూ అయ్యేదాన్ని అనమాట. ఇది చెప్పేది ఏంటంటే, ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి సెలక్షన్ లిస్ట్ అనగానే మనకి 4 లిస్టులు రిలీజ్ చేస్తారు. అది నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం. సో మీరు 4 లిస్టులోని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ న్యూజివీడ్ పెట్టారనుకోండి, న్యూజివీడ్కి మీ మార్క్స్కి సెట్ అవ్వకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ చూస్తారు అన్నట్టు. సెకండ్ ప్రిఫరెన్స్ శ్రీకాకుళం పెట్టారనుకోండి, శ్రీకాకుళంకి కట్ ఆఫ్ ఎంత ఉందో ఆ మార్క్స్ సెట్ అనేది మీకు శ్రీకాకుళంలో సీట్ వస్తుంది అనమాట. జస్ట్ లైక్ అలా ప్రిఫరెన్సెస్ అన్ని చూసుకుంటూ వస్తారు. మీకు ఒంగోలు లాస్ట్లో పెట్టింది లాస్ట్లో కూడా రావచ్చు. నేను ఫస్ట్ న్యూజివీడ్ పెట్టాను, నెక్స్ట్ శ్రీకాకుళం పెట్టాను, నెక్స్ట్ ఇడుపులపై పెట్టాను, నెక్స్ట్ ఒంగోలు పెట్టాను. ఇలా అనమాట నా ప్రిఫరెన్స్ ఉంది. సో ఇది మీరు జాగ్రత్తగా చూసుకోండి, ప్రిఫరెన్స్ వైజ్ కూడా. ఓకేనా? సో దీని గురించి మీకు అయితే బాగా క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే సెలక్షన్ లిస్ట్లో నా నేమ్ అయితే వచ్చిందో, సో నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, కాల్ లెటర్ మనం నెట్ సెంటర్ నుంచి మనం తెచ్చుకోవాలన్నమాట. కాల్ లెటర్ అంటే ఏంటి? కాల్ లెటర్ అంటే జస్ట్ లైక్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మీకు ఫోటో కూడా నేను పెడతాను. డియర్ కిల్లాడ గాయత్రి, మీరు ఆర్జికేటీకి అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆర్జియు సమ్ నెంబర్స్ ఉంటాయి ఇలా. ఓకే, ఈ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ మీరు జాగ్రత్త ఇది నోట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ ప్రింట్అవుట్ ఇస్తారు. అప్లై చేసిన తర్వాత మీకు ప్రింట్అవుట్ ఒకటి ఇస్తారు చూడండి, దాంట్లో మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది మనం కాల్ లెటర్ మనకి సెలక్షన్ లిస్ట్లో మన నేమ్ వచ్చినప్పుడు నెట్ సెంటర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ నెంబర్ ఇస్తే మనకి ఒక కాల్ లెటర్ ఉంటుందన్నమాట. ఇది మనం ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి, కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. ఓకే, సో దీంట్లో నాకు ఏమొచ్చిందంటే, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది శ్రీకాకుళం క్యాంపస్. సో కాల్ లెటర్ వచ్చింది కాబట్టి
యూ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు డౌన్లోడ్ ది కాల్ లెటర్ ఫ్రమ్ www.ajukated.in వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పారనమాట. సో అలాగే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. ప్లేస్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఆజుకేటి శ్రీకాకుళం క్యాంపస్. అలాగే ఎంత టైమింగ్కి మనం అక్కడ ఉండాలి అంటే 8 AM స్టార్ట్ చేస్తారు కౌన్సిలింగ్ని. ఓకే, 8 AM స్టార్ట్ చేస్తారు అండ్ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. ఇక్కడ కౌన్సిలింగ్ మనకి మ్యాక్సిమం 2 days ఉంటుందన్నమాట. అంటే మనం టోటల్గా ఒక్కొక్క క్యాంపస్కి 1000 మెంబర్స్ని తీస్తారు, 1100 మెంబర్స్ అలా తీస్తారు అనుకుంటా. సో వాళ్ళలోని మనం 2 days కింద డివైడ్ చేస్తారనమాట. ఓకే, ఆ డివైడ్ చేసినప్పుడు 500 మెంబర్స్ని ఒక డే, ఇంకో 500 మెంబర్స్ని ఇంకో రోజు అలా డివైడ్ చేస్తారు. సో మనం ఒక డేట్ కూడా బాగా చూసుకోవాలి. అప్పుడే మీరు లాంగ్ డిస్టెన్స్ అయి ఉంటే మీరు రిజర్వేషన్స్ కూడా చేసుకోవాలి కాబట్టి చెప్తున్నా, అప్పుడే మీరు అలర్ట్ అవ్వాలి. లేకపోతే టైంకి వెళ్ళకపోతే కొంచెం మిస్ అవుతారు. ఓకే, సో సెలక్షన్ లిస్ట్ రాగానే కౌన్సిలింగ్కి వెళ్ళడానికి రిజర్వేషన్స్ కూడా త్వరగా చేసేసుకోండి. సో 2 days మనకి కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ కాల్ లెటర్లో ఏంటంటే మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి కౌన్సిలింగ్కి, ఎన్ని అంటే మనకు తేవాల్సిన ఏంటి, ఎంత మనీ తీసుకురావాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. సో అడ్రస్ కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు అడ్రస్ 380 శ్రీకాకుళం అయితే చాలా ఈజీగా అయితే వచ్చేయచ్చు అనమాట. ఈజీ అని చెప్పడం కొంచెం కష్టమేం కాదులేండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి బ్రాట్ ఫర్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ గ్రేడ్ షీట్ ఆఫ్ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్. గ్రేడ్ షీట్ అంటే మీకు ఆల్రెడీ మార్క్ షీట్ ఇస్తే మార్క్ షీట్ నెట్ సెంటర్ నుంచి తెచ్చేసుకోవచ్చు. ఓకే, అదన్నా మీకు అంటే అప్పుడు మాకైతే 10th క్లాస్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి అవైలబుల్గా మాకు నెట్ సెంటర్లో మార్క్స్ ప్రింట్అవుట్ ఉంటుంది చూడండి, అది మాత్రం తేగలం కాబట్టి మేము అదే తెచ్చామన్నమాట గ్రేడ్ షీట్. సో అది కూడా ఇక్కడ ఉంటుంది. అన్నీ దాచుకున్నాను, అన్నీ మెమోరీస్. నెట్ సెంటర్ నుంచి తెచ్చుకున్నది. SSC ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. SSC అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ టీసీ ఉండాలి. నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ టైంకి ఖచ్చితంగా టీసీ ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టీసీ ఇవ్వకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తారని కూడా ఇక్కడ రాసి పెట్టారు. మనం ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పామో ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం క్యాన్సిల్ చేయలేండి, నెక్స్ట్ టైం కుదిరితే నెక్స్ట్ టైం తీసుకురండి అని చెప్తారు అంతే. ఓకే, తీసుకురాలేకపోతే 1 week మనకి టైం ఇస్తారు, ఆ 1 weekలో మనం సబ్మిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th క్లాస్ ఖచ్చితంగా ఉండాలి. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అది మనం మీ సేవా సచివాలయం నుంచి తీసుకురావాలన్నమాట. దెన్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, అది కూడా లేటెస్ట్ అయి ఉండాలి, ఓల్డ్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, శాలరీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఇన్కమ్ వస్తుంది అది మెయిన్ అనమాట. ఈ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ 4 photographs ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ పేరెంట్స్ 4 ఫొటోస్, స్టూడెంట్ 4 photos ఖచ్చితంగా ఉండాలి, ఇది లేకపోతే మీరు దెబ్బైపోతారు. దెన్ నెక్స్ట్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్స్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, మదర్ యొక్క ఆధార్ కార్డు, స్టూడెంట్ది కూడా ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ హ్యావ్ టు సబ్మిట్ ఏ రెసిడెన్స్ సర్టిఫికేట్ యాజ్ ఎ ప్రూఫ్ టు ది ఎఫెక్ట్ దట్ లోకల్ నుంచి అంటే వేరే స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే 10 years అక్కడే ఉన్నాము అని చెప్పి, ఇవన్నీ కూడా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే ఉండాలి. పాయింట్ దిస్ యువర్ ఆనర్. అలాగే ఫీజు అనమాట, మనం అమ్మఒడి పడే వాళ్ళకైతే అంటే అమ్మఒడి పడుతుందంటే ఖచ్చితంగా స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయ్యే ఉంటారు. కొంతమంది స్కాలర్షిప్ అమ్మఒడి పడదు, అంటే ఎలిజిబుల్ ఎందుకు కావాలంటే కరెంట్ బిల్స్ ఎక్కువ ఉండడం వల్ల, ల్యాండ్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలిజిబుల్ కాదు కదా, వాళ్ళైతే మ్యాక్సిమం చూసుకోండి. మనీ పడతాయి లేదో అది చెప్పలేము కదా, మనీ పడాలి అనమాట. అందుకే అమ్మఒడి పడే వాళ్ళకైతే ఖచ్చితంగా స్కాలర్షిప్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో పడని వాళ్ళైతే మనీ పే చేస్తారు లాస్ట్కి ఎలాగా, మరి అది బాగా ఆలోచించుకోండి. సో నెక్స్ట్ మనకి అడ్మిషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, అమ్మఒడి వస్తున్న వాళ్ళు కానీ, అమ్మఒడి వస్తుందంటే ఖచ్చితంగా జగనన్న విద్యాదీవెన వస్తుంది. జగనన్న విద్యాదీవెన ఇప్పుడు లేదనుకోండి, ఇప్పుడు ఎలా వస్తే మనీ నాకైతే అసలు తెలియదు. అది ఒకవేళ పడలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికి 45,000 కట్టాల్సిందే ఫస్ట్ ఇయర్కి. ఒకవేళ ఎవరైతే ఫీజు పే చేయాలో వాళ్ళైతే 45,000 పట్టుకొని రావాల్సిందే కౌన్సిలింగ్కి. ఓకే, నెక్స్ట్ అడ్మిషన్ ఫీ 1000 రూపీస్ ఉంటుంది. ఒకవేళ SC ST క్యాస్ట్ వాళ్ళకి అయితే 500 రూపీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టోటల్గా అయితే 4200. అంటే ఒకవేళ అమ్మఒడి ఇవన్నీ ఫీజెస్ అంటే ఇవన్నీ వస్తాయి అనుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు 4200 రూపీస్ మనీ తెచ్చుకుంటే చాలు. ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుంటే 45,000తో పాటు 4200 రూపీస్ తెచ్చుకోవాలన్నమాట.
ఓకేనా. అంటే మీరు టోటల్గా 50,000 తెచ్చుకుంటే పని అవుతుంది. 4,200 రూపీస్. ఒకవేళ ఎస్టీ కాస్ట్ వాళ్ళైతే 3,700 రూపీస్ పే చేయాలి. ఎవరైనా మనం అక్కడ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట. క్లయింట్స్ హూ విష్ టు అవైల్ బ్యాంక్ లోన్ వాళ్ళైతే ఈ కొన్ని తెచ్చుకోవాలన్నమాట. ఏంటది, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకునే వాళ్ళు, అంటే 45,000 మనం పే చేయలేము ఇప్పుడు అనుకుంటే బ్యాంక్ నుంచి మనం లోన్ కూడా తెచ్చుకోవచ్చు. దానికి కావాల్సినవి కూడా ఇక్కడ మనం ఇక్కడ వాళ్ళు రాసి పెట్టారనమాట. సో ఇక్కడ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది, 2 డేస్లో ఫస్ట్ డే సెకండ్ డే. నాకైతే ఫస్ట్ డేనే జరిగింది. సో నెక్స్ట్ అలాగే ఈ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత క్లాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని కూడా చెప్పేశారు. మాకు ఏంటంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత రోజు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అంటే మాకు 15th అక్టోబర్లో జరిగితే 17th నుంచి మాకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో లగేజ్తో వచ్చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళు చెప్పారు. అంటే లగేజ్తో వచ్చేయాలి అంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లేకపోతే అంటే మధ్యలో క్లాసెస్ స్టార్ట్ చేయడానికి కౌన్సిలింగ్కి ఎక్కువ రోజులు డిఫరెన్స్ ఉంటే లగేజ్ అవసరం లేదని చెప్తారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు బాగా ఆలోచించుకోండి. చూడండి, మేము సెక్షనిస్ట్ రాగానే చేయాల్సిన పని ఏంటి, కాల్ లెటర్ని మీరు వెంటనే వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే నెట్ సెంటర్స్లో మనకి దొరుకుతుంది అనమాట. సో ఐ థింక్ మీరు ఇన్ఫర్మేషన్ బాగా క్లియర్గా ఉన్నారని నేను కమింగ్ టు మై కౌన్సిలింగ్ ప్రాసెస్. ఓకే ఓకే చెప్పాను కదా, కాల్ లెటర్ కూడా తీసేసుకున్నాను. అండ్ దెన్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి కదా. సో కౌన్సిలింగ్ ఫస్ట్ టైం శ్రీకాకుళం. నేను ఇప్పుడు జీవితంలో శ్రీకాకుళం వెళ్తానని కళ్ళలో కూడా ఊహించలేదన్నమాట. ఆ శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ చుట్టాలు ఎవ్వరూ లేదు. కాలేజ్ ఎక్కడ ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అయితే ఇంకా నాకు తెలిసింది ఏంటంటే డాడీ ఫ్రెండ్ ఉంటే శ్రీకాకుళం అంకుల్తో ఇలా త్రిబుల్ కాలేజ్ ఉంటుంది కదండి, బాగుంటుందండి కదా. సో డాడీ ఫ్రెండ్ ఒక అంకుల్ శ్రీకాకుళంలో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఊళ్ళోనే ఉంటున్నారు. సో శ్రీకాకుళం గురించి బాగా తెలుసు అని చెప్పేసి అంకుల్తో డాడీ నేను అంకుల్ వెళ్ళామన్నమాట. ముందు రోజు వెళ్ళిపోయాము 14th వెళ్ళాము. అంటే 14th స్టార్ట్ అయిపోతే మా శ్రీకాకుళం వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయినట్టుంది. మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ అయింది. దగ్గరే అంటే మాకు ఏంటంటే నూజివీడ్ ఎంత డిస్టెన్స్ ఉందో శ్రీకాకుళం క్యాంపస్ కూడా సేమ్ డిస్టెన్స్ గూగుల్ మ్యాప్లో వస్తే. సరే నాకు ఏదొచ్చినా పర్లేదులే అనుకున్నాను. సరే సో శ్రీకాకుళం ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాము. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే శ్రీకాకుళం వాళ్ళు చూస్తే నరసరావుపేట అనుకుంటా, నరసరావుపేట ఏదో తెలియదు అలా ఊర్లో అనమాట. అక్కడ మేము స్టే చేసాము. సో మార్నింగ్ అక్కడ స్టే చేసాం 14th డేట్ మొత్తం. అక్కడ స్టే చేసి మార్నింగ్ మేము కాలేజ్కి రావాలన్నమాట. సో మార్నింగ్ ఎలా వచ్చింది నైట్ ఇంకా అక్కడ స్టే చేసి మార్నింగ్ 15 అనగానే 15th డేట్ నాడు 3కి అనమాట. 3కి మేము ఆటో ఎక్కించుకొని 4కి కాలేజ్ చేరుకున్నాం అనమాట. 4 అంటే నైట్ ఇంకా చీకటిగానే ఉంది. సో చేరుకున్న వెంటనే అప్పటికి 50 మెంబర్స్ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు త్వరగా వెళ్ళిపోతే అంటే 4-5 కల్లా మీరు అక్కడ ఉంటే త్వరగా టోకెన్స్ ఇస్తారు మీకు. అంటే కౌన్సిలింగ్కి మీకు ర్యాంక్స్ అవి ఏమి ఉండవు కదా, టోకెన్స్ ఇస్తారు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి. అలా అయితే నా అదృష్టం కొద్దీ 4కి వెళ్ళాను. 5కి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో 4కి వెళ్ళాను, 5కి స్టార్ట్ చేశారు. అంటే 4కి వెళ్ళలేదు, చేశాను త్వరగానే. 4:30కి అలా స్టార్ట్ చేసినట్టున్నారు ఆ రోజు. స్టార్ట్ చేస్తే నా టోకెన్ నెంబర్ వచ్చేసి 9. ఫస్ట్ కౌన్సిలింగ్కి అంటే ఫస్ట్ డే కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ నాకు 9 వచ్చింది టోకెన్ నెంబర్. సో టోకెన్ నెంబర్స్ మనకి ఇస్తారనమాట. మొత్తం 500 మెంబర్స్ వస్తే 500 మెంబర్స్కి టోకెన్స్ అలా వస్తూనే ఉంటారు. వచ్చిన వెంటనే నైట్ రాగానే వాళ్ళు టోకెన్ స్టార్ట్ చేశారు. నాకు 9 వచ్చింది. ఆ టోకెన్ని వాళ్ళు పిన్ చేస్తారనమాట. మన కాల్ లెటర్ ఉంది చూసారు, కాల్ లెటర్కి పిన్ చేస్తారు. జస్ట్ ఇలా ఇది టోకెన్, ఇది కాల్ లెటర్. ఓకే చూసారా, ఈ టోకెన్ మీద 9009 మొత్తం 500 మెంబర్స్ అలా వస్తారని చెప్పాను కదా. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్, ఇక్కడ మన కాల్ లెటర్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్, డేట్, ఇలా టోకెన్ ఇస్తారు. ఇలా పిన్ చేసి మనకి ఇచ్చేస్తారు అనమాట. సో మనం కూర్చోవాలి. సో మనకి అక్కడ టెంట్లు అన్ని వేసేసి ఉంటాయి, మనం అక్కడ కూర్చోవడమే. అక్కడ మనకి సీనియర్స్ కూడా చెప్తారు ఏ సర్టిఫికేట్ తర్వాత ఏ సర్టిఫికేట్ పట్టుకోవాలి, అంటే ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనకి అక్కడ సీనియర్స్ ఉంటారు, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ వచ్చింది. మనకి ఎప్పుడు కౌన్సిలింగ్ అనేది 8కి స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు టోకెన్స్ ఇస్తారు, మనం అక్కడ వెయిటింగ్ దగ్గర ఉండడమే. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆ డాక్యుమెంట్స్ మీరు మ్యాక్సిమం 4 సెట్స్ కాపీస్ జెరాక్స్ వేయించుకొని ఉంచుకోవాలి. ప్రతి సర్టిఫికేట్ 4 కాపీస్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్డర్ చెప్తారు, ఆర్డర్ ప్రకారం మనకి పిన్ చేయాలన్నమాట. అలా పిన్ చేసిన దాంట్లో నాకు ఒకటి ఇలా మిగిలిపోయింది అనమాట. ఒక సెట్ ఇలాగా చాలా ఉన్నాయి, ఎన్నో. అందరూ ఒక 8 కావాలి, 8 జెరాక్స్లు కావాలి అనగానే నేను తెగ భయపడిపోయి 8 అలా తీయించేసాను అనమాట. అన్నీ ఉండిపోయాయి. ఇది ఒక పిన్ చేసేసి ఉండిపోయింది. నేను అదృష్టం కొద్దీ లైన్గా చెప్పగలుగుతున్నాను ఇప్పుడు. సో ఇలా ఆర్డర్ చెప్తారు. ఫస్ట్ మీరు గ్రేడ్ షీట్ ఉండాలి. దెన్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టీసీ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. మొత్తం 1 to 5 ఎంత ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉంటే అన్ని సర్టిఫికేట్స్ లైన్లో పెట్టాలి. దెన్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ రేషన్ కార్డ్, నాది ఆధార్ కార్డ్, మమ్మీది ఆధార్ కార్డ్. అంటే ఇలా వాళ్ళు చెప్తారు. మీరు ఏం టెన్షన్ అవసరం లేదు. ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్క సీనియర్ ఉంటారు. దేని తర్వాత ఏం పెట్టాలి అనేది మీరు సీనియర్స్ చెప్తారు కాబట్టి యూ కెన్ ఫాలో దెమ్. ఓకే
సో వాళ్ళు చెప్తారు మనం పిన్ చేసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. సో ఏంటంటే అన్ని సెర్చ్ చేయించేస్తారు ఒక చాలాసేపు, అంటే పిలిచే 8కి కదా మనం కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. సో అప్పటి వరకు కూడా మైక్లో చెప్తూ ఉంటారు దీని తర్వాత ఏం చేయాలి, మనీ సరిగ్గా పెట్టుకోవాలి. నేను ఏం చెప్పేది ఏంటంటే ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. జస్ట్ లైక్ ఇది ఇటువంటిది కానీ, అంటే ఇదైతే కొంచెం ఈజీగా ఎక్కడే పోకుండా జిప్ వేసుకుంటారు కదా అనుకుని ఇలాంటి ఫైల్ మెయింటైన్ చేస్తే కొంచెం ఈజీగా క్యారీ చేయడానికి అవుతుంది. ఒక బుక్లా ఉంటుంది అనమాట. అవసరం లేని అనేది ఇంట్లో పెట్టుకొని మిగతాని బయట పెట్టుకొని అలా. నెక్స్ట్ ఫొటోస్ ఉండాలని చెప్పాను కదా, ఫొటోస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనకి అక్కడ చాలా స్టిక్ చేయమని చెప్తారు. సో 8 స్టార్ట్ చేశారు, మేము అన్నీ సర్దుకొని పెట్టుకున్నాం అనమాట. అన్ని నాకైతే టెన్షన్ వచ్చేసేది, ఏం చేయాలో ఎవరు చెప్తారా చెప్పరా ఏంట్రా బాబు. నా ఫస్ట్ భయం ఏంటంటే నా ఆధార్ కార్డులో నేమ్ తప్పు, స్టడీ సర్టిఫికేట్లో అంటే 10th క్లాస్లో హాల్ టికెట్లో నేమ్ వేరేలా ఇచ్చాను. అంటే 10th క్లాస్లో ఇచ్చింది కరెక్ట్, ఆధార్లో ఉన్న తప్పు అనమాట. దాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేసాం కానీ అది కొంచెం చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసింది. అయితే నా అప్పటికి భయపడ్డాను, నాకు వస్తుందో క్యాన్సిల్ చేసేస్తారేమో, నా అప్పటికి చాలా భయం బాబోయ్, ఎంత భయపడ్డాను. నేనైతే కంగారు వచ్చేసేది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే నెమ్మదిగా ప్లానింగ్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేశారంటే 50 మెంబర్స్ని అనుకుంటాం, 50 మెంబర్స్ని అలౌ చేస్తారు. సో టోకెన్ వైజ్ 1 2 3 4 అలా టోకెన్ వైజ్ ఫస్ట్ ఒక రూమ్లో పెట్టారనమాట. ఒక రూమ్ నుంచి మాకు సెమినార్ హాల్లో మాకైతే కౌన్సిలింగ్ సెమినార్ హాల్లో కండక్ట్ చేశారు. అది కొంచెం మరీ పెద్దదేం కాదు, చిన్నదే. ఇది ప్రత్యేకంగా శ్రీకాకుళం వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటాను. న్యూస్ బీర్ వాళ్ళకైతే పెద్ద ఆడిటోరియం రూమ్ ఉంటుంది, వాళ్ళకైతే అలా ఉంటుంది. నా ఎక్స్పీరియన్సే షేర్ చేస్తున్నానండి, అంటే తిట్టుకోకండి అలా లేదేంటి అక్క అనుకుంది, ఇప్పుడు మారిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇచ్చేసారు కదా 50 మెంబర్స్ పంపించిన తర్వాత సెమినార్ హాల్కి మనం ఏవైతే ఇలాంటి పిన్ చేసుకున్నవి 3 మ్యాక్సిమం ఉండాలనుకుంటా. ఇలా పిన్ చేసి మొత్తం సర్టిఫికేట్స్ అని ఇలా పిన్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఫస్ట్ వెళ్ళగానే ఏమడుగుతారో ఏం గుర్తులేదు కానీ లైన్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వమ్మా, ఆధార్ కార్డ్ ఇవ్వమ్మా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వమ్మా, మీ మార్క్ షీట్, అంటే లైన్గా ఉంటారనమాట. అన్నీ చెక్ చేస్తూ ఉంటారు, మన సర్టిఫికేట్స్ కరెక్టా రాదా చెక్ చేసుకొని ఆన్లైన్లో ఎంటర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అలా ఎంటర్ చేయగానే ఈ ప్రాసెస్లోనే మనకి ఫీజు ఒక దగ్గర పే చేయాల్సి ఉంటుంది. మనకి ఆల్రెడీ అక్కడ చెప్పేస్తారు, ఆల్రెడీ ఇచ్చేస్తారు, ఈ నేమ్స్ ఇవన్నీ రాసుకోండి అని చెప్పేసి రాసేసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఒక దగ్గర మనకి ఫీజు కూడా పే చేయమంటారు, 4200 రూపీస్ పే చేయండి అమ్మంటారు. పే చేశారు. సో ఇంకా మీరు అదర్ ఫీజు అయినా పే చేయాల్సి ఉంటే అక్కడే మీకు జరిగిపోతుంది, మీరు అక్కడ భయపడాల్సిన పని లేదు. నా కంగారులో అప్పుడు ఇవన్నీ పెట్టుకున్నవన్నీ కూడా పడిపోయాయి అనమాట. ఏం చేశానో నాకే తెలియలేదు, టెన్షన్ అయితే టెన్షన్ పడాల్సి, ఎవరికైనా టెన్షన్ వస్తుందండి, నేను మళ్ళీ చెప్తున్నాను కానీ ఓకే టెన్షన్ వస్తుంది. ఇలాంటివి చాలా ఫిల్ చేయిస్తారు. నెక్స్ట్ ఫిల్ ది డీటెయిల్స్, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ నెంబర్ ఎంత ఉంది, అంటే సంథింగ్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇన్కమ్ సర్టిఫికేట్లో రేషన్ నెంబర్ ఏంటి, ఓల్డ్ కంటెంట్ ఉంటే ఓల్డ్, మదర్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్, ఇవన్నీ ఎందుకంటే స్కాలర్షిప్కి మనకి డబ్బులు పడతాయి కదా, స్కాలర్షిప్ మనీ, ఆ మనీకి సంబంధించింది ఇది పక్కన పెట్టండి. తర్వాత మళ్ళీ ఫిల్ చేయిస్తారు. అక్కడ భయపడాల్సింది లేదు. నేనైతే ఒక చిన్న తప్పు సరిగ్గా రాకపోతే అమ్మ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారేమో, తప్పు రాసేస్తారేమో, అదేమో అని భయపడిపోయాను. సో ఇదనమాట. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ పిన్ చేయించేస్తారు. అలా లాస్ట్కి వచ్చేసరికి మనకి ఒకటి సర్టిఫికేట్స్ మన వాళ్ళకి సబ్మిట్ చేశాము, ఆ ఫామ్ అనమాట. అంటే గ్రేడ్ షీట్ ఒరిజినల్ ఇచ్చారా, జెరాక్స్ ఇచ్చారా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఇచ్చారా, జెరాక్స్ ఇచ్చారా, నేను ఒరిజినల్ ఇచ్చానండి. SSC సర్టిఫికేట్ ఒరిజినల్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్. నెక్స్ట్ NCC ఏమన్నా ఉంటే నాట్ ఎలిజిబుల్ అని అక్కడ వచ్చేస్తుంది, ఆల్రెడీ నాట్ అప్లికేబుల్ అని వస్తుంది. ఈ క్యాస్ట్ అయితే నేను జనరల్ BCB కేటగిరీలో నాకు వచ్చింది కాబట్టి సీట్. అన్ని ఫామ్స్ లాస్ట్కి ఇదంతా ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన రాశారనమాట క్లాస్ అలొకేషన్. మనకు ఒక ID నెంబర్ ఇస్తారనమాట స్టూడెంట్కి. నార్మల్గా బయట కాలేజెస్లో ఏంటి నార్మల్ నేమ్స్తో పిలుస్తారు, ఇక్కడ అలా ఉండదు, కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ID నెంబర్స్. అంటే నా ID నెంబర్ S22, అంటే మాది 2022 బ్యాచ్ కాబట్టి S22 ఉంటుంది. మీరు 24 బ్యాచ్ అనుకుంటా, 24 బ్యాచ్ అనుకుంటా, కొత్తగా స్టార్ట్ అవుతున్నారు కదా 2024 బ్యాచ్ అంటే S24 వస్తుంది మీకు. న్యూస్ బీడ్ అయితే N24, RK వ్యాలీ అండ్ R24 ID నెంబర్స్తోనే మనకి మొత్తం ఉంటుంది అనమాట. నాకు ఇక్కడ క్లాసెస్ అయితే రాసేసారు. క్లాస్ G2 బాయ్స్ హాస్టల్ రూమ్ అప్పుడే ఇచ్చేసారు. చెప్పాను కదా కౌన్సిలింగ్ తర్వాత మనం రూమ్కి అయితే వెళ్ళిపోవాలి, క్లాసెస్ కదా అటెండ్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ 5th ఫ్లోర్ 5F1 వచ్చింది. సో ఇదనమాట. ఇది వచ్చిన తర్వాత మనకి ID కార్డ్ కూడా అక్కడే ఇచ్చేసారు క్లాస్లో. కౌన్సిలింగ్ అయితే మొత్తానికి 9కి స్టార్ట్ అయిన వాళ్ళమి 12కి అయింది. అంటే మాకు ఫస్ట్ టైం కాబట్టి మాకు అంత సేపు అయింది. మ్యాక్సిమం కొంచెం త్వరగా రావడానికి అయితే ట్రై చేస్తే అంత త్వరగా అవుతుంది, లేకపోతే లేదు. సో మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట, మనం అక్కడ తినచ్చు. ముందుసారి అయితే 40,000 మెంబర్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. ఈ సంవత్సరం ఎక్కువగా 10,000 ఎక్స్ట్రా వచ్చిందంటే, అంటే 53,000 అంతా వచ్చింది. సో చూసుకోండి, కాంపిటీషన్ గట్టిగా ఉంటుంది అనుకుంటున్నాను. అంటే అలా అంటున్నారు కానీ చూద్దాం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఇదనమాట. ఇలా కౌన్సిలింగ్ మొత్తం అవేసరికి 12 అయింది. 12 అయిన తర్వాత అక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళిపోయాం అన్నమాట. రూమ్లో ఫస్ట్ టైం అక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 5th ఫ్లోర్ ఓపెనింగ్ నేనే, అప్పటి వరకు ఎవరు రాలేదు, నేనే వచ్చాను అనమాట ఫస్ట్ 12కి.
అంటే నా టోకెన్ నెంబర్ 9 అంటే మీరు అర్థం చేసుకోండి, నా ముందు ఇంకెవరు ఉంటారు చెప్పండి, అంతేనా? సో నా ముందు 8 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరికి 5th ఫ్లోర్ రాలే, 9 నేను, నాకే 5th ఫ్లోర్ ఫస్ట్ వచ్చింది. అక్క తీసుకెళ్ళింది పైకి, నెమ్మదిగా బాగా వెళ్ళిపోయి మొత్తం అంతా సిమెంట్తో ఉందన్నమాట. అంటే కొత్త కన్స్ట్రక్ట్ చేసింది, మా అదృష్టం. రూమ్స్ ఎంత బాగున్నాయంటే మీకు క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఎస్పెషల్లీ శ్రీకాకుళంలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది ఒకటే ప్లస్ పాయింట్. మాకైతే బాగా ప్లస్ పాయింట్ అయింది, అంత కొత్త క్యాంపస్, కొత్త రూమ్స్ వచ్చాయి మాకు. బాయ్స్ హాస్టల్, ఇప్పుడు బాయ్స్ హాస్టల్ చేశారు, మా రూమ్స్ మార్చేసారులేండి. ఆ రూమ్ ఫస్ట్ నేనే ఎంటర్ అయ్యాను. చాలా బాగుంటాయి ఫెసిలిటీస్లో, మీరు అస్సలు భయపడాల్సిన పని అయితే ఏం లేదు. రూమ్స్ బయట మీరు ప్రైవేట్ హాస్టల్స్లో ఇరికిరికిరికిరిగా ఉంటుంది, అది ఆర్కేవల్లిలో కూడా అలాగే ఉంటుంది అనుకుంటా. అన్నీ ఓల్డ్ క్యాంపస్ కాబట్టి అది ఇంకా అంతగా ఏం బాగు, పిచ్చి గీతలు అవి ఇన్ని ఉంటాయి రూమ్లో, అంతగా ఏం బాగోదు. శ్రీకాకుళం క్యాంపస్ అయితే చాలా నీట్గా ఉంటుంది, మనం నీట్గా ఉంచుకోవాలి. కానీ రూమ్స్ కానీ అసలు పిచ్చి గీతలు ఉండవు, కొత్త రూమ్స్. ఇప్పుడైతే ఓల్డ్ అయిపోయి ఉంటాయిలేండి, మీకు వచ్చేసరికి మరీ ఓల్డ్ కాదు, కొంచెం పర్లేదు, బాగానే ఉంటాయి, సెటిల్ అయిపోవచ్చు, ఎగ్జిస్ట్ అయిపోవచ్చు. సో వాష్రూమ్స్ కానీ మాకైతే కొత్తవి కాబట్టి మేము పిచ్చగా భలే ఉంటాం. దాని తర్వాత మధ్యాహ్నం 1 తినేసిన తర్వాత 1, 2 అలా అయ్యేసరికి మిగతా రూమ్ మెంబర్స్ కూడా వచ్చేసారు అనమాట. అప్పుడు మాకు రూమ్కి 8 మెంబర్స్ ఉన్నారు, ఇప్పటికి 7 మెంబర్స్ ఉంటారు. పర్లేదు, 7 మెంబర్స్ ఉండొచ్చు. చిన్న రూమ్స్ అయితే 4 మెంబర్స్ ఉంటారు, పెద్ద రూమ్స్ అయితే 8 మెంబర్స్ అలా ఉంటారు. అది మనం చేసేసుకోవచ్చు, వార్డెన్స్తో చెప్పుకొని రూమ్ మారిపోవాలనుకున్నా మారిపోవచ్చు అనమాట. సో ఇలా అయిపోయింది. నేను అప్పుడే హాస్టల్కి వెళ్ళిపోయానా అని చెప్పేసి భయం వచ్చేసేది అనమాట. నేను అప్పుడు వీడియో ఒకటి కూడా తీశాను, ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాను వీడియో తర్వాత. సో ఇదన్నమాట నా కౌన్సిలింగ్ ప్రాసెస్. నేనైతే ఒక విధంగా చెప్పాలంటే హ్యాపీ. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, నేను ఎక్కువ ఏం అనుకోలేదు కాబట్టి నాకు ఈ క్యాంపస్ పర్లేదు, వీ కెన్ హ్యాండిల్ విత్ ఇట్ అనుకున్నాను. మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్కువగా ఏమి ఉండదు అక్కడ. అంటే జస్ట్ హాస్టల్కి ఎలా అయితే వెళ్తామో అలానే వెళ్ళాలి. అండ్ వన్ మోర్ థింగ్, మొబైల్ నెసెసరీగా ఉండాలి. చాలామంది అడిగే క్వశ్చన్ ఇదే, మొబైల్ నెసెసరీ అక్క అంటే అవును ఉండాలి. మొబైల్ కాకపోతే ట్యాబ్లెట్స్, ఏదైనా ట్యాబ్లెట్స్ కాదండి, ట్యాబ్ ఉండాలి. అంటే మనకి ఏదైనా క్లాస్ లెక్చర్స్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్స్ కానీ కాలేజ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ మనకి మెయిల్స్ ద్వారానే వస్తుంది. వేరే సోర్స్ ఏమి ఉపయోగించరు. ఆ మొబైల్స్ మీరు బాగా యూస్ చేసుకోండి, మీ ఎడ్యుకేషన్ పర్పస్ యూస్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ మొబైల్స్ని రైట్ వేలో ఉపయోగించుకుంటే ముందుకు ఎదుగుతారు, కొంచెం రాంగ్ వేలో ఉపయోగించుకుంటే అక్కడ ఉండిపోతుంది. చాయిస్ ఈజ్ యువర్స్. సో ఇది జూనియర్స్, మన కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఇలా జరిగింది. మ్యాక్సిమం నాకు తెలిసిన నేను చెప్పాలనుకునే విషయాలు అయితే అన్నీ కవర్ చేసేసాను. ఇంకైనా విషయాలు చెప్పాలా? వచ్చిన వాళ్ళైతే సెలక్షన్ లిస్ట్ రాగానే రిజర్వేషన్ అనేది చేసేసుకోండి. అని కొంచెం టైం ఇస్తారు అందుకే సెలక్షన్ లిస్ట్ అయిన తర్వాత. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వచ్చే వాళ్ళు వెంటనే రావాలి అంటే నాట్ పాసిబుల్ కదా. సో అందుకే కొంచెం టైం ఇస్తారు సెలక్షన్ లిస్ట్కి, కౌన్సిలింగ్కి. ఓకేనా? సో July 11th మనకి సెలక్షన్ లిస్ట్ వస్తుంది అంటున్నారు. మరి అది వచ్చేస్తే పర్లేదు, మళ్ళీ ఇంకా ల్యాక్ చేస్తే చెప్పలేం, చూద్దాం, వచ్చేస్తుంది మ్యాక్సిమం. సో రాజకీయలో ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు, ఇది మా కాలేజ్లో ఉండే టాక్ అనమాట. ఓకే, ఎనీవే, సో నెక్స్ట్ చెప్దాం అనుకున్నా. చాలామంది అక్క నువ్వు సీట్ వస్తుందని చెప్పేసి నేను కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, సో ఇప్పుడు ఒకవేళ సీట్ రాకపోతే నా పరిస్థితి ఏంటి, సంథింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయితే అవ్వండి, తప్పులేదు. అంటే మనం వాళ్ళతో డీలింగ్ పెట్టుకోవాలన్నమాట. అంటే ప్రిన్సిపల్తో చెప్పండి, ఇలా మాకు TIIT వస్తే బయటకు వెళ్తామండి, మాకు అప్పుడు మీరు టీసీ ఇవ్వాలి అని చెప్పండి. ఓకే అని చెప్పారంటే ఓకే, లేకపోతే మరి కొంచెం కష్టమే, జాయిన్ అవ్వకపోవడం మంచిది. ఎందుకంటే టీసీ ఇవ్వనంటే మరి ఇంకేం చేస్తాం, ఇప్పుడు ఫీజు అంతా కట్టాల్సి వస్తుంది. అది నాకైతే నాకు ఫీజు కట్టించుకోలేదు, ఎందుకంటే నా 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయని ఫ్రీ సీట్ ఇచ్చారు కాలేజ్లో. నాకు అప్పుడు ఫీజు కూడా కట్టలేదు, టీసీ తీసుకొని డైరెక్ట్గా TIIT వచ్చాను. మా ఫ్రెండ్స్ న్యూస్ వీడియో వచ్చారని చెప్పాను కదా, న్యూస్ వీడియో వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళకైతే 3 months 3,000 ఎంతో పే చేసినట్టు. మీరు కూడా అలా ప్రిన్సిపల్తో మాట్లాడి ఇలా TIIT వస్తే మేము వెళ్తామండి అని చెప్పండి. అప్పటి వరకు మనీ వాళ్ళు పే చేసుకుంటే ఓకే, పే చేసుకోకపోతే ఇంకా ఓకే, అదనమాట. ఇప్పుడు July 11th వస్తుంది సెలక్షన్ లిస్ట్, ఇంక ఈ 10 రోజుల్లో ఏం జాయిన్ అవుతారులేండి. జాయిన్ అవ్వకపోవడం బెస్ట్. ఒకవేళ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు రాలేదు అనుకోండి సీటు, అప్పుడు మీరు కాలేజ్ జాయిన్ అవ్వండి. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు రాకపోతే అప్పుడు మీ పరిస్థితి, కాలేజ్ వెంటనే జాయిన్ అవ్వాలంటే వాళ్ళు జాయిన్ చేసుకోరు కదా. అందుకని సెలక్షన్ లిస్ట్ రాగానే మీకు నేమ్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్కి వెయిట్ చేసే వాళ్ళైతేనే మీరు కాలేజ్లోకి జాయిన్ అవ్వి అలా డీలింగ్ మాట్లాడుకోండి. ఓకే, లేకపోతే మీరు ఓకే కాలేజ్ జాయిన్ అవ్వలేదు అనుకోండి, సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే, దాని నెక్స్ట్ కూడా రాకపోతే మీరు ఏం చేయరు. అందుకే ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, వస్తే వస్తుంది అని చెప్పేసి కాలేజ్ అయితే జాయిన్ అయిపోవడం నేను బెస్ట్ సజెషన్ అని చెప్తాను. సో ఇదనమాట నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ లగేజ్, మన యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ అన్నీ చూడండి. లగేజ్ ఏం చదువుకోవాలి అనే గోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. త్వరగా క్యాంపస్కి వచ్చేస్తే మనం మాట్లాడుకుందాం. సరే, ఇదండి వీడియో మరి. సో ఈ వీడియోలో నాకు కౌన్సిలింగ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఇలాంటి
ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేసేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై బై. Subscribe to our channel.